వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు ఒక మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. దీన్ని ప్రేమ కథ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఒక డీపెస్ట్ లవ్ దేనికి దారి తీసింది అన్న విషయాన్ని ఈ కథలో మనం తెలుసుకుందాం. ఇక్కడ రిషి, పరి అనే ఇద్దరు వ్యక్తులు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు. దాదాపు 4 సంవత్సరాలుగా వారి మధ్య ఒక డీపెస్ట్ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతూ ఉంది. కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ అనుకుంటాం కానీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ ఆ విషయాన్ని ఒకరికి ఒకరు ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. కానీ ఒకరిని ఒకరు ఫేస్ కూడా ఇంతవరకు చూసుకోలేదు, డైరెక్ట్గా కలుసుకోలేదు. ఇక్కడ రిషి యొక్క ఫేస్ని తను ఫోటో పంపించమని పరి అడిగితే ఒకసారి ఏదో తన ఫంక్షన్కి సంబంధించి ఒక ఫోటోను మాత్రం రిషి పరికి పంపించుంటాడు. సో రిషి ముఖాన్ని పరి చూసినట్లే ఫోటోలో. కానీ వాళ్ళిద్దరు ఎక్కడా కూడా బహిరంగంగా కలుసుకోలేదు. వీళ్ళ మధ్య ఇలా ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంటే ఒకరోజు పరి రిషికి ఫోన్ చేసి, అరే రిషి, ఈరోజు నాకు పెళ్లి చూపులు రా అని చెప్తుంది. రిషి చాలా క్యాజువల్గా, ఓ అవునా, కంగ్రాచులేషన్స్, చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్, నిన్ను కట్టుకోపోయేవాడు చాలా లక్కీయెస్ట్ ఫెలో అని చెప్పి రిషి చెప్పేసి వెంటనే ఫోన్ కట్ చేశాడు. పరి, అరే ఈ విధంగానైనా మనం రివర్స్లో మాట్లాడితే అతను తన మనసులోని విషయాన్ని చెప్తాడేమో అని చెప్పింది. కానీ తన ఎక్స్పెక్టేషన్ 100% అది రివర్స్ కొట్టింది అనమాట. అతనేమో చాలా నెగిటివ్ మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఒక వారం రోజులు పరి రిషికి ఫోన్ చేయలేదు, బాధలో ఉండిపోయింది. చూద్దాం, ఒకవేళ అతనే తనకి ఏదైనా ఫీల్ అయ్యి నాకు ఫోన్ చేస్తాడేమో అని అనుకునింది. కానీ రిషి దగ్గర నుంచి ఫోన్ కూడా రాలేదు. వారం రోజులు గడిచిన తర్వాత ఇంకా పరి ఆగలేక తనే ఫోన్ చేయడం మొదలుపెట్టింది రిషికి. కానీ రిషి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకోటి ఏమంటే యాక్చువల్గా అక్కడ రింగ్ కూడా కాలేదు. తను బ్లాక్ చేశాడేమో అనే ఒక ఫీలింగ్తో వెంటనే ఫేస్బుక్ చెక్ చేయడం మొదలుపెట్టింది. ఫేస్బుక్ అయితే రన్నింగ్లో ఉంది, అక్కడ మెసేజ్ పెట్టింది. కానీ రిషి దగ్గర నుంచి ఎటువంటి రిప్లై కూడా లేదు. ఇలా 6 నెలలు గడిచింది. ఇక్కడ విచిత్రం ఏమంటే ఇద్దరు వేరే వేరే ఊర్లో ఉన్నారు. కానీ పరి రిషిని ఫోటోలో చూసింది. రిషికి పరి ముఖం ఇంతవరకు ఎప్పుడూ తెలియదు, ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్కడా బహిరంగంగా కలుసుకోలేదు. సో ఇలా 6 నెలలు గడిచిపోయింది. ఇక్కడ పరి చాలా ఆవేదనగా ఏడుస్తూ తన బాధను వెళ్ళగక్కుతూ, ఎలా అర్థమే కాలేదు, రిషి లేని తన లైఫ్ అంధకారం అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఎలాగైనా రిషిని కలవాలి, వాళ్ళ ఊరికి వెళ్ళాలి అనుకుంటా ఉంటుంది. రిషి విజయవాడలో ఒక మారుమూల గ్రామంలో ఉంటాడన్న విషయం మాత్రం తెలుసు యాడ్స్లో, ఫేస్బుక్లో. అంతేగాని అతని అడ్రస్ కూడా తనకు సక్రమంగా తెలియదు. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతూ చాలా ఆ కట్టింగ్ సన్నివేశం తనను కలిసివేసింది అనమాట. ఉన్న పలంగా ప్రియా అనే పరికి సంబంధించిన ఫ్రెండ్ ఒక ఆమె వచ్చి, ఏమే నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, విజయవాడలో నా మ్యారేజ్ అని చెప్తుంది. విజయవాడలో ఎక్కడా అని అడిగితే కరెక్ట్గా రిషి ఉన్న ఊర్లోనే తన మ్యారేజ్ అన్న విషయాన్ని ప్రియా తనకు చెప్పడంతో షాక్ అవుతుంది. పరికి ఇంకా టెన్షన్ పెరుగుతుంది. ఎలాగైనా సరే ప్రియా మ్యారేజ్తోనైనా నేను ఆ ఊరికి వెళ్ళి రిషి ఎక్కడున్నాడో కనుక్కొని రిషిని ఎలాగైనా కావాలి అన్న ఆతృతతో, సరే నేను ఖచ్చితంగా నీ మ్యారేజ్కి వస్తాను అని చెప్పి వాళ్ళు ఒక బస్సు బుక్ చేస్తుంటే ఆ బస్సులోనే ఇక్కడ పరి కూడా అక్కడికి వెళ్తుంది. విజయవాడలోని ఓ కుగ్రామానికి వెళ్తుంది. అక్కడ రిషిని ఎలాగైనా కలవాలనుకుంటుంది. కానీ ఎందుకంటే రిషి ఫేస్ని తన ఫోటోలో చూసుంటుంది కాబట్టి కలిసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ గ్రామంలో ఇల్లు వెతికినా తనకు మాత్రం రిషి కంటికి కనిపించడు. ఆ రోజంతా గడిచిపోతుంది. ఇంకా పెళ్లి కూడా వాళ్ళకి రిసెప్షన్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు మ్యారేజ్ చూసుకుంటుంది. ఆ రోజు సాయంత్రం వరకు కూడా మళ్ళీ ఇంటింటికి పోయి వెతుకుతుంది. ఎక్కడా కూడా రిషి కజ్జాడ కనిపించదు. చాలా బాధపడుతూ ఆ బాధలోనే ఇంకా అప్పటికే భారీగా వర్షం స్టార్ట్ అవడంతో నైట్ బస్సు రిటర్న్ అవుతుంది. రిటర్న్ తన ఊరికి బస్సులో వస్తూ ఉంటుంది. వస్తూ ఉండగా ఆ ఊరి పొలిమేరలోనే బస్సు టైర్ ఒక్కసారిగా పంచర్ అవుతుంది. పంచర్ అయిపోతే అందరూ దిగండి అంటే బట్ భారీ వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరూ ఇంకా బస్సు దిగక తప్పక ఒక చెట్టు కిందికి వెళ్ళి అందరూ కూడా తలదాచుకుంటారనమాట. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా. బస్సులో పరితో పాటు తన కొంతమంది స్నేహితులు కూడా ఉంటారు. అందరితో కలిసి ఒక చెట్టు కింద కూర్చుంటుంది. మరి బాగా రాత్రి చీకటి సమయం కదా, అతను కూర్చున్న ప్లేస్లో సడన్గా ఒక అతను టార్చ్ లైట్ వేస్తాడు. టార్చ్ లైట్ వేసి
అతని స్నేహితుడు చెప్తాడు, పరి నువ్వు ఎక్కడ కూర్చున్నావో చూడు అంటాడు. సడన్గా లేచి చూస్తే అది ఒక సమాధి. తను భయపడిపోతుంది. అయ్యో నేను ఒక సమాధి పైన కూర్చో ఉన్నానా అని చెప్పి సడన్గా లేస్తుంది. లేచి దూరం జరుగుతుంది. దూరం జరిగిన తర్వాత ఆ టార్చ్ లైట్ తీసుకొని ఆ సమాధికి వేసి చూస్తుంది. అందులో రిషి పేరు ఉంటుంది, రిషి ఫోటో ఉంటుంది. ఉన్న పొలంగా ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ ఆ సమాధి పైన పడి పొర్లి తన ఆవేదనంతా వెళ్ళగక్కుతుంది, రిషి చనిపోయినాడు అనేసి. అప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఒకతను వచ్చి చెప్తాడు, రిషి ఈ విధంగా చనిపోవడానికి కారణం తను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి ఎవరో కూడా ఎవరికీ చెప్పలేదు. కనీసం ఆ అమ్మాయిని ఎప్పుడు అతను చూడనే లేదంట. కానీ ఆ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిందని ఫోన్ చేసి చెప్పడంతో బాధపడి ఆ రోజు రాత్రి అతను విషం తాగి చనిపోయినాడు. అతని యొక్క సమాధి ఇది అని చెప్పడంతో ఆ అమ్మాయి బోరున ఏడ్చుకుంటా తల బాదుకుంటుంది ఆ సమాధి పైన. ఫ్రెండ్స్ అందరూ కూడా పట్టి లాగుతారు, వద్దు వద్దు ఏం చేసుకోవద్దు, ఇంకా జరిగింది జరిగిపోయింది అనేసి. అంతే ఆ సమాధి పైన అట్లే పడుకో ఉంటుంది. అందరూ కూడా లేపే ప్రయత్నం చేస్తారు. తీరా చూస్తే పరి కూడా ఆ సమాధిలోనే తన ప్రాణాన్ని కోల్పోతుంది. ఇద్దరు అక్కడే చనిపోయి ఉంటారు. అసలు ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకు ఈ కథ మీకు చెప్పానంటే, ఇది ప్రేమ కథే కావచ్చు, ఒక డీపెస్ట్ ప్రేమ కథ నే కాదని చెప్పను. కానీ నేటి యువతకు మనం ఇచ్చే సందేశం ఏమంటే, ఒకరిని ప్రేమిస్తే వెంటనే ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పండి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో తర్వాత కథ. ఫస్ట్ వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోండి. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు రిజెక్ట్ చేస్తే వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించండి. అంతేగాని ప్రాణత్యాగం చేసుకోవడం లేదా ఆత్మహత్యలకు పాల్పడడం ఇలాంటివి చేయొద్దని నేటి యువతకు సందేశం ఇస్తున్నారు.